కలహభోజనుని లీలా వినోదం కూడా. గోకులంలో ఉన్నవారందరూ ఇంద్రుణ్ణి పూజించడం మాని కృష్ణుని మాటను గౌరవించి గోవర్ధన పర్వతాన్ని పూజించారన్న విషయం నారదుని ద్వారా ఇంద్రునికి తెలుస్తుంది. దానితో ఆగ్రహించిన ఇంద్రుడు గోకులం మీద 7 రాత్రులు 7 పగళ్ళు రాళ్ల వర్షాన్ని కురిపించాడు. ఆ దాటికి భయపడ్డ గోకుల ప్రజలందరూ కూడా ఆ శ్రీకృష్ణుణ్ణి శరణు వేడారు. గోకులంలో ప్రజలను రాళ్లవాన నుంచి రక్షించడానికి చిన్ని కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలి మీద గొడుగుగా నిలిపి ఉంచి గోకుల ప్రజలందరినీ దాని కిందకు రమ్మని చెప్పాడు. జగన్నాథుడైన ఆ శ్రీకృష్ణుని అపారమైన కరుణకు ఆనందించిన గోకుల వాసులందరూ గోవర్ధన పర్వతం కింద 7 రాత్రులు 7 పగళ్ళు ఆనందంగా గడిపారు. ఇది చూసిన ఇంద్రునికి గర్వభంగమయ్యింది. శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడని తెలిసి కూడా తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెంది శ్రీకృష్ణుణ్ణి శరణు వేడాడు. దయామయుడైన కృష్ణుడు తనను శరణు వేడిన ఇంద్రుణ్ణి క్షమించాడు. గోవిందుని నామం ఇందుకే అని అంటారు.